మీ అందరికీ కూడా మీరు బాగా చదువుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చదివిన పిల్లలకి మిగతా పెద్ద పెద్ద స్కూళ్ళని మీరు వినే ఉంటారు, పెద్ద పెద్ద ఫీజులు, కార్పొరేట్ స్కూళ్ళని, టెక్నో స్కూళ్ళని. కానీ అలాంటి స్కూల్లో చదివితే గ్రేడ్లు మార్కులు వస్తాయి. కానీ ఇక్కడ వివేకానంద స్వామి, రామకృష్ణ, శారదామయ్యి అలాంటి అద్భుతమైనటువంటి ప్రపంచంలోనే వివేకానంద స్వామి పేరు చెప్తే అమెరికా, జపాన్ లాంటి దేశాలు కూడా అలా ఆశ్చర్యంగా చూస్తారు. అలాంటి వివేకానంద స్వామి యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఇక్కడ ఉంటాయి, నిత్య నిరంతరం గంగా ప్రవాహంలాగా. కాబట్టి మీ అందరూ కూడా ఒక చిన్న మంత్రం చెప్తాను, అదొక్కటి నేర్చుకొని ప్రతిరోజు అది చదివితే మీరు ఎంత బాగా చదువుతారు తెలుసా? ఏంటా మంత్రం చెప్పాలా? గాయత్రి మంత్రం. మీ అందరికీ ఈరోజు గాయత్రి మంత్రం చెప్తాను. మీరు అది మాత్రం మరోసారి నేను వచ్చేటప్పుడు స్పష్టంగా చెప్పాలి. అరే రెడీ? రెడీలే చెప్పండి. ఓం చెప్పండి. భూర్భువస్వః భూః భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ధియో యో న ప్రచోదయాత్. దీని గొప్పదాన్ని ఏంటి తెలుసా? మీ అందరికీ ఒక విషయం తెలియాలి. మన శరీరం ఉందా, దీన్ని ఫిజికల్ బాడీ ఏమంటారు? అంటే స్థూలంగా కనిపించే శరీరము. దీనికంటే పవర్ఫుల్ ఏంటి తెలుసా? మన సెన్స్ ఆర్గాన్స్, ఇంద్రియాలు. అంటే నేత్రములు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఇవి పవర్ఫుల్ కాదా? ఇంద్రియాలు అంటారు కదా. వాటి ద్వారా మనం చూస్తున్నాం, వింటున్నాం, వాసన, రుచి, స్పర్శ, జ్ఞానం పొందుతున్నాం లేదా వాటి ద్వారా. వాటికంటే పవర్ఫుల్, వాటిని కంట్రోల్ చేసేది ఏంటి తెలుసా? మనస్సు. ఏంటి? మైండ్. తెలుసా ఇంగ్లీష్లో ఏమంటారు మనసుకి? మైండ్. సో మైండ్ ద్వారా అనేక రకములైనటువంటి సంశయాలు, కోరికలు మనసు తిరుగుతుంటుంది. కానీ మనసు కంట్రోల్ చేయండి ఏంటి తెలుసా? ఏంటి చెప్పండి ఎవరైనా? మనసు కంట్రోల్ చేయండి ఏంటి తల్లి? బుద్ధి. మనసు కంట్రోల్ చేయండి ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంటలెక్ట్. ఏమంటారు? ఇంటలెక్ట్. అంటే ఫస్ట్ స్టేజ్ ఏంటి? ఫిజికల్ బాడీ. దీనికంటే పవర్ఫుల్ సెన్స్ ఆర్గాన్స్. చెప్పండి, రిపీట్. సెన్స్ ఆర్గాన్స్, ఇంద్రియాలు. మరి ఇంద్రియాల కంటే పవర్ఫుల్ ఏంటి? మనస్సు, అంటే మైండ్. మరి మైండ్ కంటే పవర్ఫుల్ ఏంటి? బుద్ధి, ఇంటలెక్ట్. ఓకేనా? అందువలన ఈ మంత్రంలో ఏం చెప్తున్నాము? ధీ. ధీ అంటే బుద్ధి. ధీ అంటే సంస్కృతంలో ధీ అంటే బుద్ధి. ధియో యో న ప్రచోదయాత్ అంటే మా అందరి బుద్ధిని కూడా ప్రచోదనం పొందునుగాక, మేధాశక్తి సిద్ధించునుగాక, వివేక శక్తి కలుగునుగాక. అది గనక మీకు కలిగితే ప్రపంచంలో యు ఆర్ ద మాస్టర్స్ అండ్ యు జస్ట్ కట్ ఎసండర్. మీకు అర్థమైందా? మీ భయాలు, మీ యొక్క కన్ఫ్యూజన్లు, మీ డౌట్స్ అన్నీ చెదిరిపోయి మీ బుద్ధి ప్రకాశించిందంటే ఇక ఈ సృష్టిలోనే మిమ్మల్ని ఎవరు ఆపలేదు. ఓకేనా? అన్ప్లగ్ యువర్ వింగ్స్, రైజ్ అబౌవ్, స్కై ఈజ్ ద లిమిట్. అంటే ఆకాశానికి ఎదిగినంత వరకు మిమ్మల్ని ఎవరు ఆపలేదు. అర్థమవుతుందా? మరొకసారి మనం చెప్పండి. ఈ రోజు నుంచి మీరు ప్రతిరోజు కూడా స్కూల్కి వచ్చినప్పుడు కూడా ఈ మంత్రం చెప్పండి. 10th క్లాస్ వాళ్ళు అద్భుతంగా మీ యొక్క బుద్ధి పనిచేస్తుంది. మీ అందరికి కూడా అత్యద్భుతమైనటువంటి మిరాకిల్స్ సృష్టించే ఆ మేధాశక్తి మీ అందరికీ సిద్ధించుగా. మేధాశక్తం ఉంది. తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా మేధాశక్తం మీకు చెప్తాం. ఓకే? ఒకటి ఓం భూర్భువస్వః చెప్పండి. ఓం భూర్భువస్వః
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అంటే ఏవత్ సృష్టి అంతటికీ కూడా ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏమైనా అవుతుందా? ఏమవదు. కాబట్టి కారణమైన పరమాత్మ ఎలాగైతే సూర్యుని ప్రకాశం వలె, సూర్యుడు ఏం చేస్తాడు? చీకటిని పోగొట్టి మనం వెలుతురిస్తున్నాడు కదా రాత్రి. అదేవిధంగా నాలో ఉన్నటువంటి ఇగ్నోరెన్స్, నాలో ఉన్నటువంటి డెల్యూజన్స్ అన్నిటిని కూడా చెదిరేసి ఆ జ్ఞానజ్యోతి, నాలెడ్జ్, విజడంతో ప్రకాశింపజేసి నా బుద్ధిని ప్రకాశింపజేయునుగాక. ఈ ప్రార్థన బాగుంటుందో చెప్పండి. ఇది మీరు రోజు చేసి మీరు బాగా చదవండి. మీరు మీ జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా, ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, మీరు ఎక్కడున్నా పలాయన వివేకానంద స్కూల్లో, అర్థమవుతుందా? వివేకానందుడి యొక్క స్ఫూర్తి మీకు కావాలి, ఆయన బ్లెస్సింగ్స్ కావాలి. మిమ్మల్ని మీ జీవితంలో ఎంతమంది పెద్ద నారాయణ చైతన్య స్కూల్లో చదివినా ఈ సంస్కారము వాళ్ళకి ఉండదు. ఏదైనా జీవితంలో ఒక్కసారి షేక్ అయిపోతే వాళ్ళు వెనక్కి రాలేరు. కానీ మీరు మాత్రము గోడ కొట్టిన బంతి వల్లే మీరు తిరిగి రాగలుగుతారు. ఎందుకంటే మీ వెనక వివేకానంద స్వామి యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పవర్ ఉన్నది. ఆయన చెప్పారు పవర్ అని, ఓకేనా? కాబట్టి జై శ్రీరామ్. అందరూ ఒకసారి కలిపి చెప్పాలి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మంచిది. శుభం భూయాలి.